ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. రాములు వారి కంటే ముందల రామాయణం రచించిన వాల్మీకి ఆయన ఒక భార్య, వాళ్ళమ్మ, ఆయన ముగ్గురు నివసిస్తూ ఉండగా అతను ఒక పనికి పూనుకున్నాడు. ఏమని? మనం పని చేయొద్దు, మనం ఏదైనా సరే ఈ అడవిలో ధనవంతుడిగా ఉండాలి అంటే దారి దోపిడీ చేయాలి అని చెప్పని ఈ వచ్చే పోయే వాళ్ళని బెదిరించి వాళ్ళ కాడుండా ధనాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఆ తరుపడి ఒకనాటి రోజున ఒక అతను పెళ్లి చేయాల్సి వచ్చి ఒక పట్టణానికి పోయి ఇంట్లో ఉన్న జొన్నలు, సద్దలు, ఆముదాలు, కందులు ఇవన్నీ అమ్ముకొని అమ్మాయి పెళ్ళి కనుక రేపు అన్నీ సమకూర్చాలి అని చెప్పని ఒక 10,000 డబ్బులు తీసుకొని అతను బయలుదేరటం జరిగింది. వస్తూ ఉండగా పొద్దుబాటం ఈయన ఆడ తటస్థపడ్డాడు. పడి, పెద్దాయన నీ కాడ ఉండే ఒకటి కాడ పెట్టు, లేకపోతే నీ ప్రాణం తీస్తా అని అన్నాడు. లేదు నాయన, నేను నా కష్టపడి నా చేతులతో పండించుకొని రేపొద్దున మా అమ్మాయి పెళ్ళి కనుక నేను అవన్నీ సౌకర్యాల కోసమై ఇవన్నీ కూడా అమ్ముకొని నేను వస్తున్నానయ్యా, కాబట్టి నువ్వు అలా అనటం ధర్మం కాదు అని చెప్పని అతను అనటం జరిగింది. అప్పుడు అదేమైంది కూడా నాకు తెలియదు, కానీ నీవు మటుకు నీ కాడుండే ఒకటికి నా అడిగిన పెట్టకపోతే నేను ఒకే ఒకటి నిన్ను ఏ రకంగా అయినా కానీ నేను కొట్టి అవి తీసుకోవటమే నా కర్తవ్యం అని అన్నాడు. నాయన, నన్ను పట్టగాకు, నాకు వయసు మళ్ళీ పోతుంది కనుక ఇవన్నీ ఆడ పెడతానని చెప్పని ఆడబెట్టి అప్పుడు ఇంటికి పోయిండు. ఇంటికి పోయేసరికల్లా భార్య, ఆ అమ్మాయి, ఇతను ఏంది భగవంతుడా, మేము ఈ మూతన సత్యంగా ఉంటూ సత్యంగా బ్రతుకుతూ మేము ఈ రకంగా జీవించి ఈ రకంగా కష్టపడి ఈ రకంగా పండించుకొని నేను ఈ రకంగా పోయి అమ్ముకొని వస్తుండగా ఎవరో ఏమీ చేయకుండా ఒక దారిలో ఉండి అతను నన్ను బెదిరిస్తే నువ్వు భగవంతుడు ఎందుకని అడ్డుపడాలా అని చెప్పని హరి హరి హరికి ఓం హరికి ఓం అని చెప్పని వాళ్ళు ముగ్గురు అకారణమైన హరిఘోష చేస్తూ వాళ్ళు మరణించడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఈ మహానుభావుడైన హరి ఆడ వైకుంఠంలో ఉండి ఎప్పుడైతే ఈ హరినామాన్ని స్మరించినప్పుడు ఇవన్నీ కూడా ఒక తాడు మోకులై తనను కట్టిపడే జరిగింది. అఖండమైన కోపంతో చూసి ఎక్కడ ఈ రకమైన శిక్ష జరిగింది, ఈ రకమైన అవినీతి ఏ రకంగా జరుగుతుంది చూద్దామని చెప్పని కన్నిప్పి చూడగా ఈడ ఈ భూలోకంలో జరుగుతుంది. అప్పుడు చూసి ఆయన ఒక ముసలవతారం ఎత్తి బయలుదేరి బంగారం అంత మూట కట్టుకొని భుజాన్ని వేసుకొని వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఈయన చూసి, పెద్దాయన నువ్వు ఆగు, ఏంది భుజానుంది అంత బరువు మోస్తున్నావు అనగా, అయ్యా ఇది బంగారం, ఈ డబ్బులు ఇవన్నీ నా కాడున్నాయి మొత్తం కూడా సమానంగా కట్టుకొని నేను బయలుదేరినాయా దేశ పరిణారణ కొరకై కనుక ఇది నాదే అని చెప్పని అన్నాడు. నేనుంది కూడా దానికే, మీరు ఎవరైతే బాటసారులు వస్తుంటారో వాళ్ళని కొట్టి ఆ ధనాన్ని తీసుకుపోయి నేను బ్రతుకుతున్నా కనుక ఆ ధనం ఒకటికి ఆడ పెట్టు అని చెప్పని అతను అన్నాడు. అదేందయ్యా, నాది ఇది, నేను కష్టపడ్డది నీకు తీసుకోవటం ఇది అధర్మం కదా అని అంటే, ఈ అధర్మమో యధర్మమో నాకు తెలియదు, కానీ నాకు జరిగింది ఏందయ్యా అంటే నీ కాడ ఉండదు తీసుకోవడం, నేను బ్రతకటం కరెక్టే, ఎంతమంది బ్రతుకుతున్నారు మీరు అని చెప్పని
ఆ స్వామి అడగటం జరిగింది. అప్పుడు నేను, మమ్మ, మా ఆవిడ ఉంటున్నాం కనుక ఈ రకంగా మేము బ్రతుకుతున్నాం అని అన్నాడు. కరెక్టే నాయన, నువ్వు ఇంటికి పోయి మీ భార్యని మిమ్మల్ని కనుక్కో. అమ్మా, నేను చేసేది ఉపకారం కానీ అపకారం కానీ మీకు మిమ్మల్ని బ్రతికిస్తున్నా కనుక ఈ దేట్లల్లో ఏదైనా కానీ పాపపుణ్యాలు సగమేనా అని చెప్పు అన్నప్పుడు అంతే నాయన అని అంటారు. లేదయ్యా, పుణ్యం అయితేనే మాకు, పాపం అయితే మాకొద్దు అని అంటారు. కనుక్కొని వచ్చి తీసుకొని పోయా అని చెప్పని ఈ ఈ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అదేంది, నేను బాటంతోనే నువ్వు మూట తీసుకొని పోవటానిక, కనుక ఆ రకంగా జరగకూడదు. నేను అడగాల్సిన పని లేదు, నేనే వాళ్ళని బ్రతికిస్తున్నా, ఏదైనా సరిసగమే అని అన్నాడు. అప్పుడు ఈయన నిలబడి, ఇదిగో నా మూటలో ఈ తాడు కూడా తెచ్చుకుంటున్నా, ఈ తాడుతో నన్ను ఈ చెట్టుకు కట్టి, నీకంత భయం అయితే అని చెప్పని ఆ చెట్టుకు కట్టేసి తనను పంపించాడు. తనను ఎప్పుడైతే పోయి ఏమన్నాడంటే, అమ్మా, నేను పాపం కానీ పుణ్యం కానీ ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల కానించి మిమ్మల్ని సాగుతున్నా. ఇప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది కనుక మీరు ఏదైనా పాపపుణ్యాలు సరేగమ్మా అని చెప్పని అడిగిండు. లేదు నాయన, మీ నాన్న ఏనాడు కూడా అసిమెంటి పదాన్ని అడగల, అన్నమే చేసిండు, పుణ్యమే చేసిండు, తీసుకొచ్చి నాకు పెట్టిండు, నేను ఆనందంగా బతికిన. కానీ నాకు ఒకే కుమారుడు, నువ్వు పుట్టినవు కనుక నువ్వు ఏదైనా ఉపకారం చేసి తీసుకొచ్చి పెడితే అంత తిని జన్మరాహిత్యం అవుతా, అంతేగాని ఒకళ్ళ నోరు కొట్టి అపకారం చేసి మటుకు పెడితే ఈనాడే నేనున్నానయ్యా అని అన్నది తల్లి. అప్పుడు భార్య కాడికి పోయి భార్యని అడిగిండు, ఏందే నువ్వు నాలో సగభాగం అని అంటుండు, నేను ఉపకారం కానీ అపకారం కానీ చేస్తున్నా కనుక ఏదైనా సిరిసాగవేనా అని అన్నాడు. మంచోడు పట్టుకుందయ్యా, నువ్వు ఏదన్నా కష్టపడి ఆమెను తీసుకొచ్చుకొని పెట్టి చేస్తే ఆ పుణ్యఫలంలో ఎంతైనా కానీ నాకు ఎంతో కొంత వస్తుంది అని చెప్పని నేను నిన్ను గౌరవించవచ్చు. కానీ నువ్వు అపకారం చేసి 10 మంది నోర్లు కానీ కొట్టొచ్చి కానీ పెడితే అసిమెట్టి భోజనం నాకొద్దు. ఎందుకు మనం 7 సంవత్సరాలు బతుకుతున్నామా, మనకెందుకు ఈ ఒక్కరో జీవితానికి అని చెప్పని భార్య అన్నది. అబ్బా, భార్య తల్లి కూడా ఇద్దరు సత్యంగా ఉన్నారు. ఇంకా నయం, నేను ఈ రకంగా దొంగతనం చేసి తీసుకొచ్చి పెడుతున్నా అని చెప్పిన వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది నా ప్రాణం గురించా అని చెప్పని ఆ వాలి బయలుదేరి ఆయన ఆ దొంగ బయలుదేరి వాల్మీకి అప్పుడు ఆ మహావిష్ణు కాడికి పోయిండు. ఆ పెద్ద ఆయన కాడికి పోయి, నాయన ఏమన్నారయ్యా అని చెప్పని అడిగిండు. ఏముందయ్యా, నేను ఆడికి పోగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మా భార్య కానీ మా అమ్మ కానీ ఏం ఒప్పుకోక పైపెచ్చు నన్ను ఏమన్నారంటే, నువ్వు ఏదైనా సరే కష్టపడి తీసుకొచ్చి కానీ పెడితే మేము తింటాం, కానీ ఒకళ్ళు నోరు కొట్టి తీసుకురాగాకు అని చెప్పని అనటం జరిగింది. కనుక నా ఒక్క ప్రాణం గురించి అవన్నీ చేసుకుంది నేను అని చెప్పని అన్నాడు. నాయన, ఇదే ధర్మం అంటే, నీ ధర్మాన్ని అధర్మాన్ని ఎవరు కూడా సహించరు, ధర్మాన్ని ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తారు. కనుక ఈ ఒక్కరో జీవితానికి ఈ రకంగా కాకూడదయ్యా, ఇదిగో చెబుతున్నా ఆయన నీకు, రేపటి రోజున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే రకంగా జన్మ, పిల్లగాడు కుర్రోడు ముసలోడు కనుక ఈ ఒక్కరి చెవిటికి వాళ్ళ నోర్లు వీళ్ళ నోర్లు కొట్టి ఆ గట్టులు ఈ గట్టులు తవ్వి వాళ్ళకు కావాల్సింది కూడా మనం వేసుకొని బ్రతకూడదు. కనుక మనం ఉన్నదాని అంతవరకు ఒక బెత్తడి అవతలకు ఉంచుకుంటూ మనం వేసుకుంటుండాలి. ఒక బెత్తడు ఒక పిరకడు ఒకరికి పెడుతూ మనం బ్రతకాలి. అప్పుడు మనం జన్మరహస్యం కావచ్చు. కనుక నువ్వు ముందు కాలంలో మహావిష్ణు పుట్టబోతుండు కనుక ఆ మహావిష్ణు పుట్టబోయేటప్పుడు ఎలా పుడుతుండో, దేనికి పుడుతుండో ఈ రకమైన సత్యాన్ని నువ్వు ముందుగానే రాసి నువ్వు అనుభవించుండవు కాబట్టి ఈ రకంగా చెయ్యి. కనుక ఇదిగో నీకు ఎప్పుడైతే పరిపూర్ణత అయిపోద్దో నీ పాపం, అప్పుడు నీకు ఒకనాటి రోజున వచ్చినప్పుడు నీకు చెబుతా,
చెప్పినప్పుడు నీకేం కావాలన్నా వరం ఇత్తా, అప్పుడు నువ్వు కోరుకుంది గాని. అప్పుడు దాకా నువ్వు సత్యం తప్పకుండా ఇంక బ్రతుకు అనని చెప్పని ఆయనకి ఆ మహాదొంగకి వాలికి చెప్పి వాల్మీకికి చెప్పి ఈయన జన్మరహ మా నుంచి బయలుదేరి అవతలకు పోయి అంతర్ధానం అయింది. అప్పుడు ఈయన ఇంకేం చేయాలి అని చెప్పని ఒక కట్టెల మోపు కొట్టుకొని పొయ్యి ఇంటికాడికి అవి అమ్ముకొని వచ్చి గిద్దడో మాండో వచ్చిన నూకల్ని తీసుకొచ్చుకొని జాక్కో దాగి ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాడు. 60 సంవత్సరాల వయసు రాగా తను చేసిన ఘోరమైన పాపాలన్నీ కూడా నశించి ఈయన పోతూ పోతూ 2 రెట్టెలు తీసుకుపోయి ఆడ గట్టి బాటలో ఒక బురకాయ నిండా అద్దాన పడివిలో పెట్టి ఆయన కట్టెలకు పోయేవాడు. ఈ బాటను వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ నీళ్ళు తాగొచ్చు, ఈ రొట్టెలు తినొచ్చు అని చెప్పి ఆడ రాసి ఉంచేవాడు. ఎవరైనా ఈ రకంగా బాటసారులు మొత్తం కూడా ఆ రకంగా చేస్తూ రాగా 30 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చేసింది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు చేస్తే కానీ తనకున్న రుణ బాధ పోయింది. కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా విని ఈ కథని జాగ్రత్తగా విని మనం ఏ రకమైన నడవక నడవాలి, ఏ రకమైన జీవితం మంది, మహాష్నే మనిషి కనుక రాక్షసుడిగా మారకూడదు, ఎంతసేపు మన జీవితం కాదు అని చెప్పని ఏ కార్యక్రమంలో ఉండోళ్ళు దానికి ఉపయోగపడుతూ అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ముందుకు సాగాలి. కనుక తర్వాత భాగం రేపు కార్యక్రమంలో చెప్పుకుందాం. ఓం నమః శివాయ.